హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈరోజు నేను కొన్ని విషయాలు ఎవిడెన్సెస్ చెప్పాలనేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఏంటంటే బైబిల్ అబద్ధం బూటకం అన్న కరుణాకర్ సుగుణాకి, లలిత్ కుమార్కి ఒక విధమైన జవాబు అనేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు దుష్ప్రచారం చేస్తూ ఈ భూమి మీద అనేకమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. వారికి ఈ యొక్క వీడియో ఒక మంచి ఉదాహరణగా మిగులుతుంది అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలా మంది అబద్ధాలు ఆడుతూ బతికేస్తుంటారు భూమి మీద. దాంట్లో కరుణాకర్ సుగుణ కూడా, లలిత్ కుమార్ కూడా. బైబిల్ అబద్ధం అబద్ధం అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ నిజం అని చెప్పి ఈ రోజు నేను ప్రూవ్ చేయాలని చెప్పి వీడియో చేస్తూ ఉన్నాను. ఏంటి అసలు నిజము అనేసి మనం ఆలోచిస్తే, మనకి బైబిల్లో అన్ని ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ అనేసి భూమి మీద ఉన్నాయి. అబద్ధం కాదు, బైబిల్ అబద్ధం కాదు. బైబిల్లో మనం చూస్తే ఎక్కువగా మనకి అన్ని ఎవిడెన్సెస్ దొరుకుతాయి, అన్ని దొరికితాయి, ఒకటి కాదు. అయితే ఇప్పుడు నేను ఒక ఎవిడెన్స్ మీద మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను అనమాట. ఆదికాండం 8వ అధ్యాయము 4వ వచనంలో ఏముంటదంటే, ఈ యొక్క నోవాహు ఓడ కోసం ఉంటది. ఆ యొక్క ఓడ ఏంటంటే అరారాతు పర్వతం పైకి వచ్చి ఆ ఓడ ఆగుతుంది. అక్కడ అంతేకాకుండా దానికి కట్టిన బ్యాలెన్స్ కి కట్టిన ఒక రాయి ఉంది. ఏంటి అంటే దాన్ని ఏమంటారంటే లంగరు అంటారన్నమాట. ఏంటి, పడవలకి పూర్వకాలంలో బ్యాలెన్స్ కి వెళ్ళడానికి రాయి కట్టారు. ఆ రాయి ఈరోజు మనకి టర్కీ దేశంలో అరారాతు కొండలపైన, పర్వతాలపైన అది కనబడింది. ఎవిడెన్సెస్ చాలా ప్రూఫ్స్ మనకి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. బైబిల్ అబద్ధం అనుకున్న హిందువులైనా సరే, బైబిల్ అబద్ధం అనుకున్న ముస్లిమ్స్ అయినా సరే, బైబిల్ అబద్ధం అనుకున్న ఎవరైనా సరే, నాస్తికులు ఎవరైనా సరే. అయితే బైబిల్ అబద్ధం అనుకుని మీరు అనుకుంటున్నారు, కానీ ఎవిడెన్సెస్ అన్ని బైబిల్లో ఉన్నాయి. మీరు ఎంతకు బైబిల్ చదవరు. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం క్లియర్గా చదవండి. అయితే మీరు ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో బైబిల్ మాత్రమే నిజం, మిగతా గ్రంథాలన్నీ అబద్ధం. బైబిల్ తప్ప మరి ఏ గ్రంథాలు కూడా నిజం కాదు. ఎందుకంటే చాలా ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ హిస్టారికల్ గా, ఎక్స్ప్లికేషన్స్ గా మన బైబిల్లో కనిపిస్తాయి. ఇదేం అబద్ధం కాదు. ఉన్నది మనం చెప్తున్నా కూడా అలా అబద్ధం అని చెప్పి వేరే సృష్టించి, అంటే ఇక్కడ మనుషులు రాసుకున్న గ్రంథాలు వేరు, దేవుడు డైరెక్ట్ గా మనుషులతో మాట్లాడి రాయించిన గ్రంథం వేరు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడించి దేవుడు రాయించిన గ్రంథం బైబిల్. అయితే చాలా ఎవిడెన్సెస్ హిస్టారికల్ గా అన్ని కనబడినవి, అన్ని బైబిల్ నిజంగా జరిగినవన్నీ. అందుకనే మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ అబద్ధం కాదు. బైబిల్ స్పష్టంగా అన్ని క్లియర్ ఎవిడెన్సెస్ తో అది ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు ఇంకా డౌట్ వస్తే ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ అరారాతు కొండలపైన ఆ యొక్క రాయిని మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే ఆ రాయిని మీరు చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో అబద్ధం అనుకున్నదే మీరు అది నిజమని తెలుసుకోవాలి. చాలా మంది నిజాన్ని అబద్ధం చేస్తారు, అబద్ధాన్ని నిజం అని చేస్తారు. అయితే నేను విత్ ఎవిడెన్స్, అంటే ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడను, ప్రూఫ్స్ తో, ఎవిడెన్స్ తో నేను మాట్లాడాల్సి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీరు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ఆల్. ఈ వీడియోని లలిత్ కుమార్కి, ఆడిగంగావరో, కరుణాకర్ సుగుణ కూడా మీరు షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.